మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున చేరవచ్చిన మీకందరికీ శుభము వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి దినవృత్తాంతం 2వ గ్రంథము 15వ అధ్యాయము 12వ వచనాన్ని నేను మీకోసమై చదువుతున్నాను. 12, 15 ఈ 2 వచనాలు మనం చదువుకుందాము. పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు ఇలాగూ ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదికియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియమైన తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు కూడా నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తుతిస్తూ ఉన్నాను. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. మైకు ద్వారా వింటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని, పాపిక రక్షణ విశ్వాసకి ఆదరణ కలిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దేవుణ్ణి వెతికే విషయంలో ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఉండాలనో ఆ సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఎలా వెతకాలి దేవుణ్ణి అంటే పూర్ణ హృదయంతో లేదా హృదయపూర్వకముగా అనే మాటలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. ఆయన తట్టు తిరుగుట, ఆయన ఎదుట నడుచుట, ఆయనను సేవించుట, ఆయనను ప్రేమించుట, ఆయనను అనుసరించుట, ఈ 5 అంశాలు మనము విన్నాం. ఈ దినమందు 6వదిగా ఆయనను వెదకాలి. ఎలా వెదకాలి ఆయనను అంటే హృదయపూర్వకంగా, అవునా, పూర్ణ హృదయముతో అని ఉంది. పూర్ణ హృదయముతో ఆయనను వెతకాలి అనే మాట కనిపిస్తుంది. ఆస ఏలుబడి కాలంలో, ఆస పరిపాలన కాలంలో వారు పూర్ణ హృదయముతో పూర్ణ మనసుతో ఆయనను వెతికినందుకు వారి దేశంలో నెమ్మది కలిగినట్టుగా మనం చూస్తాం. ఆస ఏలుబడి కాలంలో అన్న మాట కనిపిస్తుంది. చూడండి 10వ వచనం. ఆస ఏలుబడి యందు 15వ సంవత్సరమున 3వ నెలను వారు యెరూషలేములో కూడి తాము తీసుకొని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించిరి అనే మాట కనిపిస్తుంది. దేవునికి బలి అర్పించే విషయంలో వారు శ్రద్ధ చూపారు. దేవునికి ఇచ్చే విషయంలో వారు ఏమాత్రం కూడా వెనుక తీయలేదు. కాబట్టి వారి దేశం, వారి ప్రాంతం యుద్ధాలు లేకుండా నెమ్మది కలిగెను అనే సంగతి ఇందులో మనం చూస్తూ ఉన్నాం. ఆయన యొద్ద విచారణ చేయాలనే మాట కనిపిస్తుంది కదా. పిన్నలే కానీ, పెద్దలే కానీ, పురుషులే కానీ, స్త్రీలే కానీ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చెయ్యని వారికి అందరికీ మరణశిక్ష విధించబడుతుంది అన్నాడు. పిన్నలే కానీ, పెద్దలే కానీ, అవునా, పురుషులే కానీ, స్త్రీలే కానీ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చెయ్యని వానికి మరణశిక్ష. విచారణ
విచారణ చేసి వెదికే వారికి నెమ్మది అనేది ఇందులోని మాట మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాగూ వారు ప్రమాణం చేసినారు. యూదా వారందరూ సంతోషించినారు. వారు పూర్ణ హృదయంతో ప్రమాణము చేశారు. పూర్ణ మనసుతో ఆయనను వెతికారు గనుక ఆయన ప్రత్యక్షమైనాడు. ఆయన ప్రత్యక్షం కావటమే కాదు, చుట్టూనున్న దేశాలలో యుద్ధము లేకుండా వారికి నెమ్మది కలగజేశాడు. తను వెదుకు వారికి ఆయన నెమ్మది కలగజేస్తాడు. తను వెదుకు వారిని ఆయన కాపాడుతాడు. తను వెదుకు వారికి యుద్ధములు జయం ఇస్తాడు. కాబట్టి ఆయన వెతికే విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని దేవుని వాక్యమైన బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. 14వ అధ్యాయానికి వస్తే కనుక 14వ అధ్యాయము 7వ వచనం చూడండి. 14వ అధ్యాయం 7వ వచనంలో అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాడు. మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలుగజేసి ఉన్నాడు. ఆశ్రయించినందువలన ఆయన మన చుట్టూ మనకు నెమ్మది కలగజేసి ఉన్నాడు అని వాక్యం చెబుతూ ఉంది. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించాలా? దేవుని ఆశ్రయించకుండా దేన్ని ఆశ్రయించిన లాభం లేదు. దేవుని వద్దకు రాకుండా దేని వద్దకు వెళ్ళినా కానీ లాభము లేదు. ఈయన ఇశ్రాయేలు దేవుడు, ఈయన మన దేవుడు. కాబట్టి మనము ఆయనను ఆశ్రయించాల. అప్పుడు మనకు నెమ్మది అని ఉంది. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను నెమ్మది కలగజేసి ఉన్నాడు. ఆశ్రయించినందున మన చుట్టూ ఆయన మనకు నెమ్మది కలగజేసినాడు. నెమ్మది, సంతోషం, సమాధానం ఎక్కడుంటుందంటే దేవుని కాన్ని మనం ఆశ్రయించాలా. ఆశ్రయించితే మనకు నెమ్మది అనేది దేవుని వాక్యమైన బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా ఇలాగా దేవుని వాక్యమైన బైబిల్ మనకు తెలియజేస్తూ ఉంది. 15వ అధ్యాయం 4వ వచనంలో తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. వినండి, శ్రమలయందు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మల్లుకోవాలి. శ్రమ, ఇబ్బంది, రోగము, కష్టము, నష్టము, లాభము ఇవేవైనా కానీ మనము దేవుని వైపు మల్లుకోవాలి, దేవుని వైపు రావాలి. అప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు ఆయన మనల్ని కాపాడుతాడు. శ్రమలో నెమ్మది, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ఆయన మనకు ఆశ్రయంగా ఉండేటువంటి దేవుడుగా మనకు కనిపిస్తాడు. కాబట్టి మనము ఆయన యొద్దకు రావాలి, యెహోవా యొద్దకు మల్లుకోవాలి, ఆయన వైపు మనము తిరిగేవారుగా ఉండాలి అని ఈ 4వ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండము 4:29లో 4:29 వచనంలో ఇలాగ రాయబడి ఉంది. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును అని వ్రాయబడింది. ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు.
నువ్వు వెతికినప్పుడు అనే మాట ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాము. వెతికే వారికి దొరుకుతాడు. అవునా? వెతికే వారికి దొరుకుతాడు. అది కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో. ఎవరైనా దేవుణ్ణి సంపూర్ణతను కనుగొనాలని, తెలుసుకోవాలని అనుకుంటే వారు పూర్ణ లేదా హృదయపూర్వకమైన భక్తి భావాలతో ఆయనను వెతికేవారుగా ఉండాలి. భక్తి భావాలతో ఆయనను వెతికేవారుగా ఉండాలి. దేవుణ్ణి తెలుసుకోవటం, ఆయన రాజ్యాధికారాన్ని, దీవెనలను, నీతిని అనుభవించడం అంత సులభంగా జరిగేవి కావు. కానీ ఎవరైతే దేవుని జాగ్రత్తగా వెతుకుతారో వారే ఆయన సమీపాన్ని, వారే ఆయన సమీప్యమును, ఆత్మ సంపూర్ణతను, ఆయన నిత్య జీవముని వారికి ఆయన కలుగజేస్తాడు. వెతికే వారికి ఆయన దొరుకుతాడు అనేది ఈ వచనాలు మన జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఆయనను వెతుకుదాం. ఎలా వెతకాలి అంటే పూర్ణ హృదయముతో లేదా హృదయపూర్వకముగా ఆయన వెతికితే ఆయన మనకు దొరుకుతాడు, ప్రత్యక్షమవుతాడు. ఆయనను ఆశ్రయిస్తే మనకు నెమ్మది ఆయన దయచేస్తాడని గ్రహించి ఆయనను మనం వెతుకుదాం, ఆయన ఎత్తుకొద్దాం. ఆయన మన దేవుడు, మనకు చాలిన దేవుడు, మనకు నెమ్మదిచ్చే దేవుడు. ఆ ప్రభువును మనం సేవిస్తూ, ప్రభువును వెతుకుచు ప్రభు యొద్ద మనము ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నిన్ను ఎలా వెతకాలనో, నిన్ను ఎలా ఆశ్రయించాలనో మీరు పలికిన మాటకై స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని, అందరికీ రక్షణ, మారు మనస్సు, చెదిరిపోయిన వారిని ఎద్దకొచ్చినట్లుగా కృప దయచేయమని, కాపాడుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.